ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద కిచెన్స్ లో ఒకటి మన పూరి జగన్నాథ స్వామి కిచెన్. రోజు 752 మట్టి కుండల్లో వండుతారు. ఇంకా వాటిని మళ్లీ వాడరు, మళ్లీ కొత్త కుండలు వాడతారు. నైవేద్యానికి వాడే నీరు మందిర ప్రాంగణంలో ఉన్న 2 నుయ్యిలో నుంచి తెస్తారు. కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టి వండుతారు, గ్యాస్ లేకుండా. పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతిలో ఆలు, బెండకాయ, పచ్చిమిర్చి, కాకరకాయ, క్యాబేజ్, ఉల్లి, వెల్లుల్లి, బ్రాకలీ, ఉప్పు, పంచదార కూడా వాడరు. ఉప్పు కోసం రాక్ సాల్ట్ వాడతారు. ఇంకా తీపి కోసం బెల్లం వేస్తారు. సుమారు 1000 మంది ఈ కిచెన్ లో పనిచేస్తూ ఉంటారు. వంట చేసేవారు జుట్టు పడకూడదని జుట్టు కప్పేసుకుంటారు. స్వామివారి వంటల వాసన నైవేద్యం కంటే ముందు తీసుకోవద్దని ముక్కు ఇంకా నోరు కూడా బాగా కప్పేసుకుంటారు. ప్రసాదం వడ్డించడానికి గరిటెలు, స్పూన్లు వాడరు, అరిటాకుతో వడ్డిస్తారు. స్వామి కిచెన్ లో ఒకరు స్వామికి పాయసం చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా స్వామికి పాయసమే చేస్తారు. అలా తరతరాలుగా ఏ సేవలు ఒక కుటుంబం చేస్తుందో ఆ సేవలే కంటిన్యూ చేస్తారు. ఇంకా స్టవ్ వెలిగించడానికి వాడే అగ్ని